మనకి డే టు డే లైఫ్లో చాలా రిస్క్ వస్తాయి. ఎస్పెషల్లీ ఫైనాన్షియలీగా ఇంకా చాలా రిస్కులు వస్తాయి. ఇక్కడ పీపుల్ వాళ్ళ లైఫ్లో వచ్చిన రిస్క్ని డిఫరెంట్గా హ్యాండిల్ చేస్తారు. ముందుగా పూర్ పీపుల్ వాళ్ళ లైఫ్లో వచ్చిన ఫైనాన్షియల్ రిస్క్ని చూసి భయపడి ఎదుర్కోకుండా ఉంటారు. నెక్స్ట్ మిడిల్ క్లాస్ పీపుల్ ఏమో కొంతమంది ఏమో ఎదుర్కోరు, ఇంకొంతమంది ఎదుర్కోవడానికి ట్రై చేసి మళ్ళీ వదిలేస్తారు. కానీ రిచ్ పీపుల్ మాత్రం వాళ్ళ లైఫ్లో వచ్చిన ఫైనాన్షియల్ రిస్క్ని ఫైనాన్షియల్ లిటరసీ ద్వారా తగ్గించుకుంటారు. సో ఈరోజు వీడియోలో మనం మీ లైఫ్లో వచ్చే ఫైనాన్షియల్ రిస్క్ని ఫైనాన్షియల్ లిటరసీ ద్వారా ఎలా తగ్గించుకోవాలి అనేది చెప్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నట్టు యాజ్ ఏ ఇన్వెస్టర్గా ఉండే బేసిక్స్ ఏంటంటే బీ ప్రిపేర్డ్ ఫర్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ రాదర్ దాన్ అటెంప్ట్ టు ప్రెడిక్ట్ వాట్ ఈస్ అబౌట్ టు హ్యాపెన్. ఏం జరుగుతుందో అని అంచనా వేయడం బదులుగా ఏది జరిగినా సరే అని ప్రిపేర్డ్గా ఉండాలి. ఇక్కడ మీలో కొంతమందికి ఒక క్వశ్చన్ రావచ్చు, బ్రో ఫ్యూచర్లో ఏది జరుగుతుందో అని తెలుసుకోకుండా ఉండడం కూడా రిస్కీనే కదా అని. దీనికి ఆన్సర్ నో. చాలామంది ఇన్వెస్టింగ్ రిస్కీ అని నమ్మే వాళ్ళు వాళ్ళ డబ్బుని బ్యాంక్లో లేదా మ్యూచువల్ ఫండ్స్లో పెడతారు. ఇంకొంతమంది ఎవరైతే వాళ్ళు ఇన్వెస్టర్స్ అని అనుకుంటారో వాళ్ళు రియల్గా ఇన్వెస్టర్స్ కాదు. రియాలిటీలో వాళ్ళందరూ స్పెక్యులేటర్స్, ట్రేడర్స్ లేదా గ్యామ్లర్స్ కూడా కావచ్చు. ఈ స్పెక్యులేటర్స్, ట్రేడర్స్ అండ్ గ్యామ్లర్స్ ఫైనాన్షియల్గా బాగా చేస్తారు, కానీ వాళ్ళు అసలైన ఇన్వెస్టర్స్గా కేటగరైజ్ కారు. అసలు మన ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటిదంటే తక్కువ రిస్క్తో చాలా డబ్బు సంపాదించడం ఎలా? దీనికి ఆన్సర్ ఏంటిదంటే కీప్ థింగ్స్ సింపుల్ అండ్ అండర్స్టాండ్ ద బేసిక్స్. ముందుగా మీరు సెక్యూరిటీ అండ్ కంఫర్టబుల్గా ఉండడానికి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్తో మొదలు పెట్టండి. తర్వాత అప్పుడు మీరు యాజ్ ఏ ఇన్వెస్టర్గా తక్కువ రిస్క్తో డబ్బు సంపాదించడానికి ఒక ప్రైజ్ని పే చేయాల్సి ఉంటుంది. మరి ఆ ప్రైజ్ ఏంటి అంటే టైం అనేది మనందరికీ ఉన్న చాలా ఇంపార్టెంట్ అసెట్. మీరు మీ టైంని ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించకపోతే అప్పుడు మీరు మీ ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ని వదిలేయండి. ఇన్వెస్టర్ అవ్వాలన్న గోల్ని మర్చిపోండి అండ్ జీవితంలో అస్సలు ఇన్వెస్ట్ చేయకండి. ఇక్కడ చాలామంది పీపుల్ ధనవంతుని అవ్వాలని, ఇన్వెస్టర్ అయి కొన్ని కోట్లు సంపాదించాలి అని కలలు కంటారు. కానీ వాళ్ళు ఆ కళని నిజం చేయడానికి కావాల్సిన స్కిల్స్ అండ్ నాలెడ్జ్ని నేర్చుకోవడానికి టైంని అస్సలు ఇన్వెస్ట్ చేయరు. ఇది చాలామంది కొత్త ఇన్వెస్టర్స్ చేసే పెద్ద తప్పు. మీరు ఈ టైం అనే ప్రైజ్ని పే చేయడానికి ఇష్టమే అయితే, ఇంట్రెస్ట్ చూపిస్తే అప్పుడు మీరు చాలా టైం స్టడీ చేయవలసి ఉంటుంది. ముందుగా మీరు ఒక బిజినెస్ యొక్క బేసిక్స్ని ఖచ్చితంగా స్టడీ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే మీరు ఒక రిచ్ ఇన్వెస్టర్ కావాలి అంటే మీరు ఒక గుడ్ బిజినెస్ ఓనర్ అయ్యైనా ఉండాలి, లేదా ఒక బిజినెస్ ఓనర్కి తెలిసిందైనా తెలియాలి. ఎందుకంటే అందరూ ఇన్వెస్టర్స్ సక్సెస్ఫుల్ అయ్యే బిజినెస్లోనే ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటారు. అందుకే మీరు బిజినెస్ ఓనర్ స్కిల్స్ నేర్చుకుంటే మీరు మీ సొంతంగా బిజినెస్ అయినా క్రియేట్ చేస్తారు, లేదా యాజ్ ఏ ఇన్వెస్టర్గా అదర్ బిజినెసెస్ని అనలైజ్ చేసి మంచి ఇన్వెస్ట్మెంట్స్ని గుర్తించి ఇన్వెస్ట్ అయినా చేస్తారు. ఈరోజు చాలా తక్కువ మంది రిచ్ ఇన్వెస్టర్స్ ఉండడానికి కారణం ఏంటిదంటే బిజినెస్ ఓనర్కి ఉండే స్కిల్స్ అనేవి స్కూల్లో నేర్పించరు. స్కూల్లో ఎంప్లాయీస్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయీస్గా మాత్రమే ట్రైన్ చేస్తారు. ఒక బిజినెస్ని బిల్డ్ చేయడం ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఈ ప్రపంచంలో 80% ఆఫ్ రిచ్ పీపుల్ బిజినెసెస్ని బిల్డ్ చేయడం ద్వారానే ధనవంతులు అయ్యారు. చాలామంది పీపుల్ ఎవరైతే బిజినెసెస్ని బిల్డ్ చేస్తారో వాళ్ళు వాళ్ళ కోసం మాత్రమే పనిచేస్తారు. ఇక్కడ వేరే వాళ్ళ కోసం పనిచేసే వాళ్ళు ఎంత పిచ్చోళ్ళు అంటే ఈ బిజినెస్ని బిల్డ్ చేసే పర్సన్ ఎలా ధనవంతుడు అవుతున్నాడు అని అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. కానీ ఇక్కడ రీజన్ ఏంటిదంటే బిజినెస్ బిల్డ్ చేసే పర్సన్ అసెట్స్ కోసం మనీని ట్రేడ్ చేస్తాడు, కానీ పూర్ అండ్ మిడిల్ క్లాస్ పీపుల్ మాత్రం ట్రూ అసెట్స్ కన్నా మనీకి ఎక్కువ వాల్యూ ఇస్తారు. అందుకే ధనవంతులు బిజినెసెస్ని, స్టాక్స్ని, రియల్ ఎస్టేట్ని కొంటారు. ఇక్కడ ధనవంతులకి కూడా బాగా తెలుసు డబ్బు అనేది వర్త్లెస్ అని. ఇంకొక పక్క పూర్ అండ్ మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళు డబ్బు కన్నా తక్కువ విలువ ఉన్న వస్తువులని కొంటూ ఉంటారు. అందుకే మీరు గుడ్ ఎక్స్పెన్స్ వర్సెస్ బ్యాడ్ ఎక్స్పెన్స్ అండ్ అసెట్స్ వర్సెస్ లయబిలిటీస్ మధ్య ఉన్న డిఫరెన్స్ అనేది తెలియాలి. గుడ్ ఎక్స్పెన్స్ అంటే మీరు ఏదైనా నవెల్స్ మీద, సెమినార్స్ మీద లేదా అసెట్స్ మీద ఖర్చు పెడితే అది గుడ్ ఎక్స్పెన్స్. లేదా మీరు ఏదైనా లగ్జరీ ఐటమ్స్ మీద కొనడం మీద ఎక్స్పెన్స్ చేస్తే అది బ్యాడ్ ఎక్స్పెన్స్. అసెట్స్ అంటే మీ జేబులో డబ్బుని పెడుతుంది, మీ జేబులోంచి డబ్బు తీసేది లయబిలిటీ. మీరు మీ జీవితంలో ఎప్పుడు గుడ్ మనీ కోసం మాత్రమే పనిచేయాలి, బ్యాడ్ మనీ కోసం పని చేయకూడదు. మీరు ఒకసారి ఈ డయాగ్రామ్ చూసినట్టయితే ఇది రిచ్ డాడ్ తన లైఫ్లో చేసింది చెబుతుంది. ఇక్కడ రిచ్ డాడ్ బిజినెస్ని బిల్డ్ చేసి ప్యాసివ్ ఇన్కమ్ కింద రియల్ ఎస్టేట్ని అండ్ పోర్ట్ఫోలియో ఇన్కమ్ కింద పేపర్ అసెట్స్ని అక్వైర్ చేసుకున్నాడు. ఇంకొక పక్క ఈ డయాగ్రామ్ చూసినట్టయితే పూర్ డాడ్ లైఫ్ని చెబుతుంది. ఇక్కడ పూర్ డాడ్ జాబ్ చేసేవాడు. అతను ప్యాసివ్ ఇన్కమ్ అండ్ పోర్ట్ఫోలియో ఇన్కమ్ ఈ రెండింటిలో ఏది అక్వైర్ చేసుకోలేదు. ఇక ఎప్పుడైతే పూర్ డాడ్ తన జాబ్ పోయిందో అప్పుడు ఒక్కసారి అతను తన లైఫ్ని వెనక్కి తిరిగి చూసుకుంటే అతను కష్టపడి పనిచేసి ఏమీ సాధించలేదు అని తెలుసుకున్నాడు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఈ రెండింటి డయాగ్రామ్లో ఏది నిర్ణయించుకుంటారు అనేది మీ ఇష్టం. మీరు ఇన్వెస్టింగ్లో రిస్క్ తగ్గించుకోవడానికి, రిస్క్ గుర్తించడానికి
మీరు ఖచ్చితంగా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని చదవడం నేర్చుకోవాలి. ఎలాగైతే ఒక డాక్టర్ హ్యూమన్ బాడీలోకి చూడడానికి ఎక్స్రేస్ని వాడతాడో అలాగే మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ద్వారా మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ యొక్క ట్రూత్, ఫ్యాక్ట్స్, ఆపర్చునిటీస్, రిస్క్ని చూడగలం. ఈరోజు అందరికీ లైఫ్లో ఫైనాన్షియల్ రిస్క్ రావడానికి, ఇన్వెస్టింగ్ అనేది రిస్కీ అనడానికి కారణం ఏంటిదంటే వాళ్ళకి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చదవడం రాదు అండ్ వాళ్ళకి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చదవడం ఎవరూ నేర్పించలేదు. ఒక బిజినెస్కి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఉంటుంది, ఒక ఇన్వెస్ట్మెంట్కి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఉంటుంది, ప్రతి ఒక్క రియల్ ఎస్టేట్ ప్రాపర్టీకి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఉంటుంది అండ్ ఫైనల్లీ ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్కి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఉంటుంది. ఇక్కడ పీపుల్ ఎవరికైతే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని చదవడం రాదు అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ యొక్క పవర్ తెలియదో వాళ్ళు వాళ్ళ జీవితంలో చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అండ్ రిస్క్ని ఫేస్ చేస్తారు. అందుకే మీరు వీలైనంత త్వరగా వీటి గురించి నేర్చుకోండి. నేను ఫైనాన్షియల్ స్టేట్మెంట్ గురించి బేసిక్స్ రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ సమరీస్లో చెప్పాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వీడియో ఎండ్ కార్డ్లో పెడతాను, వెళ్ళి చూడండి. అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ గురించి ఇన్ డెప్త్గా నేను ఇంకా ముందు చెప్తాను. సో మీరు ఎప్పుడైతే ఏదైనా ఒక బిజినెస్లోకి ఇన్వెస్ట్ చేద్దామని చూసేటప్పుడు మీరు దాని స్టాక్ ప్రైస్ చూడకండి, ఆ బిజినెస్ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని చూడండి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని చదవడం అనేది ఫైనాన్షియల్ లిటరసీలో ఒక భాగం. అందుకే ఫైనాన్షియల్ లిటరసీ అనేది ఫండమెంటల్ ఇన్వెస్టింగ్కి ఫండమెంటల్. మీరు ఇన్వెస్ట్మెంట్స్ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని చదవడం వల్ల 3 ఇంపార్టెంట్ థింగ్స్ని తెలుసుకోవచ్చు. అవేంటో చెప్తాను, వినండి. నెంబర్ 1, మీరు ఫైనాన్షియల్ స్టేట్మెంట్ చదవడం వల్ల అది మీకు ఏది ఇంపార్టెంట్ అనేది ఒక చెక్ లిస్ట్ తెలుసుకుంటారు. అంటే మీరు ఇన్వెస్ట్ చేసే ఆ బిజినెస్లో ఏది రైట్, ఏది రాంగ్ అయిన దాన్ని ఎలా ఫిక్స్ చేయాలి అండ్ అసెట్స్, లయబిలిటీస్, ఇన్కమ్, ఎక్స్పెన్స్ ఇలా ఒక ఇంపార్టెంట్ అయిన చెక్ లిస్ట్ని ఇస్తుంది. ఆ చెక్ లిస్ట్ అనేది మీకు బిజినెస్ అన్ని ఆస్పెక్ట్స్లో కరెక్ట్గా ఫంక్షన్ చేస్తుందా లేదా అనేది ఉంటుంది. ఇక్కడ మీరు ఫైనాన్షియల్లీ ఇల్లిటరేట్ అయితే మాత్రం మీకు ఆ డిఫరెన్సెస్ అనేది చెప్పలేరు, తెలుసుకోలేరు అండ్ అఫ్కోర్స్ మీకు ఇన్వెస్టింగ్ అనేది చాలా రిస్కీగా ఉంటుంది. నెంబర్ 2, మీరు ఎప్పుడైతే ఒక ఇన్వెస్ట్మెంట్ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని చూసినప్పుడు అది ఒక బిజినెస్ది కావచ్చు, స్టాక్ది కావచ్చు, బాండ్ది కావచ్చు లేదా రియల్ ఎస్టేట్ది కావచ్చు, వాటి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని మీ పర్సనల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ పక్కకి పెట్టండి. అప్పుడు మీకు తెలుస్తుంది మీరు చేసే ఆ ఇన్వెస్ట్మెంట్ మీ పర్సనల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అని. మీరు చేసే ఆ ఇన్వెస్ట్మెంట్ మిమ్మల్ని మీరు అనుకున్న స్థాయికి మిమ్మల్ని తీసుకువెళ్తుందా లేదా అండ్ మీరు ఆ ఇన్వెస్ట్మెంట్ని ఎలా అఫోర్డ్ చేయగలరు, ఇలా మొత్తాన్ని అనలైజ్ చేయగలరు. మనకి తెలుసు కొన్ని ఇన్వెస్ట్మెంట్స్లో లాస్ అయినందుకు గవర్నమెంట్ అనేది ట్యాక్స్ బ్రేక్ ఇస్తుంది అని. ఇక్కడ అన్సఫిస్టికేటెడ్ ఇన్వెస్టర్స్, అన్ఎడ్యుకేటెడ్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్స్లో లాస్ వస్తే లాస్ అయినందుకు గవర్నమెంట్ ఇచ్చిన ట్యాక్స్ బ్రేక్ని చూసి చాలా మురిసిపోతూ ఉంటారు. మీరు అలా మురిసిపోకండి. ఎప్పుడు కూడా రిచ్ ఇన్వెస్టర్స్ లాగా ఇన్వెస్ట్మెంట్స్ నుంచి డబ్బు సంపాదించినప్పటికీ గవర్నమెంట్ నుంచి అడిషనల్గా ఎలా సంపాదించాలి అని ఆలోచించాలి అండ్ ఎప్పుడు కూడా డబ్బు సంపాదించాలి అనే ఇంటెంట్తోనే ఇన్వెస్ట్ చేయాలి. అంతేకాని డబ్బు లాస్ అవుతాను అనే ఇంటెంట్తోనే ఇన్వెస్ట్ చేయకండి. అండ్ ఫైనల్గా మనందరం ఇన్వెస్ట్ చేయడానికి ఉన్న ఒకే ఒక కారణం డబ్బు సంపాదించడం. సమ్మరీ: invest time to educate yourself on investing. Learn the skills required to be a business owner. Learn the basics of financial literacy. Learn to read financial statements. Give more value to the assets than the money. And finally, క్రియేట్ యువర్ ఓన్ పర్సనల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. స్టే ట్యూన్. జై హింద్.